భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన రేపు నేను ఉంటానో లేదో నా పరిస్థితి ఎట్లా ఉంటుందో లేదో తీవ్రమైనటువంటి ఒత్తిడి నా మీద వచ్చింది అని చెప్పి మాట్లాడుతాను. ఈ ఒత్తిడి ఎవరు తెస్తున్నారనే విషయం భాను ప్రకాష్ రెడ్డి గారు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏమంటే ఒత్తిడి మీ పార్టీ వాళ్ళు తెస్తున్నారా, ప్రతిపక్షంలో వాళ్ళు తెస్తున్నారా, లేదు కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులు ఎవరన్నా తెస్తున్నారా, వీళ్ళు కాకుండా ఇంకెవరైనా చేస్తున్నారనే విషయం బయట పెట్టకుండా నేను కాపలా కుక్కని, నేను స్వామివారికి కావలిగా ఉంటాను అని చెప్పి భావోద్వేగానికి గురైతే అది భక్తుల మనోభావాలతో చెలగాటమాడడం తప్ప మరొకటి కాదు. నువ్వు ఏ విషయమైనా బహిరంగ చెప్పండి. గతంలో ఈ పాపాలకు మీ పార్టీకి భాగం లేదా? గతంలో ఉన్నటువంటి బోర్డు సభ్యులు బీజేపీ వాళ్ళు కాదా? ఆ బీజేపీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఆ రోజున చేతులు ఎత్తేసి ఈ రోజున ప్రశ్నించడం అని అంటే ఇది ఒక అంశమే కాదు, రకరకాల అంశాల మీద ఈ బీజేపీ డబుల్ స్టాండర్డ్ అనేది ప్రతి సందర్భంలో కనిపిస్తా ఉంది. అందుకని ఇప్పుడు కూడా పరకామణి వ్యవహారంలో ఇట్లా మాట్లాడడం అనేది మేము మాత్రమే ప్రశ్నించాం అని చెప్పి మాట్లాడడం అనేది కూడా ఏమాత్రం అర్థం లేదు. ఏదైనా ప్రశ్నించి గట్టిగా మాట్లాడి దాని మీద గట్టిగా నిలబడింది ఎవరనంటే శ్రీనివాసులు అనే ఒక పాత్రికేయుడు. ఇతను అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఖరికి గంజాయి కేసు పెట్టి జైలు కూడా పంపించారు అతన్ని. ఇది వాస్తవం. గత ప్రభుత్వ హయాంలో పాలకులు ఈ రకంగా ప్రశ్నించిన దానికి లేదా ఇట్లా ఎట్లా చేసుకుంటారు అని చెప్పి మాట్లాడిన దానికి ఆ పాత్రికేయుడిని పంపించారు. ఇంకొక పాత్రికేయుడు శశికుమార్ అనే అతను, శశి అనే అతను వార్తలు రాసిన దానికి, గట్టిగా ప్రశ్నించిన దానికి జైలు పాలు చేసి జైల్లోనే అనారోగ్యానికి గురై ఆయన ఆసుపత్రికి సిమ్స్ లో చనిపోయినటువంటి ఘటన కూడా చూసాం. ఇట్లా అనేక మంది ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం ఇది ఒక సాధారణమైనటువంటి వ్యవహారంగా ఉంది. ఆ రోజు ఏమి నోళ్ళు తెరవకుండా, ఆ రోజు ఏం మాట్లాడకుండా ఈ రోజు ఏదో ఈ తప్పులన్నింటినీ వెలికి తీసిన గొప్ప గనుల్లాగా వీళ్ళు మాట్లాడడం సమంజసమైనటువంటిది కాదు. మేము ఆ రోజు కూడా చాలా గట్టిగా వీటన్నిటిని ప్రశ్నించాం. ఈ రోజు హైకోర్టు వ్యాఖ్యానాల నేపథ్యంలో వీటన్నిటిని స్వాగతిస్తూనే సిట్టింగ్ జడ్జి ద్వారా వీటన్నిటినీ సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. దోషులను శిక్షించడమే కాదు, పరకామణి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. భక్తుల మనోభావాలు, ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులతో ముడిపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దీని మీద అన్ని కోణాల్లో విచారణ జరపాలి. దోషుల్ని కఠినంగా శిక్షించడమే కాదు, మరింత పారదర్శకమైనటువంటి పద్ధతులను తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇస్తున్నటువంటి డబ్బులు, కానుకలు దేవుడికి చేరుతున్నాయా లేదా అన్నటువంటి భయము లేదా ఆందోళన భక్తుల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో వారికి విశ్వాసాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది.